అందరికీ నమస్కారం అండి. మీ ఇంట్లో కూడా మల్లె చెట్టు ఉందా? కానీ ఒక్క పువ్వు కూడా పూయట్లేదా? కేవలం ఆకులు మాత్రమే వచ్చి మొగ్గలు రావట్లేదా? అయితే మీరు చాలా పెద్ద తప్పు చేస్తున్నారు. మల్లె చెట్టుకి పూలు రావాలంటే ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ రూల్ ప్రూనింగ్. అవును, మీ చెట్టుకున్న పాత ఆకులన్నింటినీ నిర్దాక్షిణ్యంగా దూసివేయండి. ఎండిపోయిన కొమ్మలను కత్తిరించండి. భయపడకండి, మీరు ఆకులు దూసేస్తేనే అక్కడ కొత్త చిగుళ్ళు ప్రతి చిగురుకి గుత్తులు గుత్తులుగా మొగ్గలు వస్తాయి. ఇక అసలైన సీక్రెట్, మార్కెట్లో దొరికే కెమికల్స్ వద్దు. మన ఇంట్లోనే దొరికే ఈ 3 వస్తువులు వాడండి. బియ్యం కడిగిన నీళ్ళు, ఇందులో నైట్రోజన్ పుష్కలంగా ఉంటుంది. వాడేసిన టీ పొడి లేదా ఫ్రెష్ టీ పొడి 1 స్పూన్ వేయండి. ఇది మట్టిని యాసిడిటీగా మార్చి పూలు పూయడానికి హెల్ప్ చేస్తుంది. అరటి పండు తొక్క నీరు, పొటాషియం ఉంటేనే మొగ్గలు రాలకుండా పెద్ద సైజులో పూస్తాయి. ఈ మూడింటిని కలిపి వారానికి ఒక్కసారి చెట్టు మొదట్లో పోయండి. అంతే, మ్యాజిక్ మీరే చూస్తారు. ఎండ బాగా తగిలే చోటు ఉన్న మల్లె చెట్టును, కుప్పలుగా పూసిన పూలను మీరు తప్పకుండా చూస్తారు. గుర్తుపెట్టుకోండి, మల్లె చెట్టుకి రోజుకి కనీసం 5 నుండి 6 గంటల డైరెక్ట్ ఎండ తగలాలి. ఎండ తగలకుంటే పూలు పూయవు. అలాగే మొగ్గలు వచ్చేటప్పుడు మట్టిలో తేమ ఉండాలి, కానీ నీళ్ళు ఎక్కువైపోకూడదు. ఈ చిన్న టిప్స్ పాటించండి, మీ ఇంట్లో మల్లెపూలు సువాసనతో నిండిపోవడం గ్యారంటీ. ఈ వీడియో మీకు నచ్చితే ఇప్పుడే లైక్ చేసి మీ గార్డెనింగ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ టిప్స్ కోసం ఇప్పుడే ఫాలో అవ్వండి. మీకు ఈ వీడియో నచ్చితే నలుగురితో షేర్ చేసి నాతో పంచుకోండి.